బీజేపీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఎంపీ ధరంపురి అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బోధనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలోని ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించిందన్నారు. ముస్లింలను బూచిగా చూపి హిందూ ఓట్లను మభ్యపెట్టి రాజకీయాలు చేశారన్నారు. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి ధర్మపురి అరవింద్ ఎన్నికైన సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 సీట్లు సాధించిన సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీ చేశారు. అయితే 2019లో 79 మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈసారి కేవలం 30 మందికి పైగా మాత్రమే లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఎక్స్ వేదికగా మంగళవారం స్పందించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని తెలిపారు. ఈ నెల 9న జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్ 1 ప్రిలిమ్స్ను మరో తేదీకి మార్చాలని ఎం గణేష్ బూకియా భరత్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండగట్టు అంజన్న ఆలయాన్ని సెంటిమెంట్గా భావిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఏపీలో తన రాజకీయ ప్రస్థానానికి విజయం సాధించారు. ఏపీ ఎన్నికల కోసం ముందుగా ఎన్నికల ప్రచారానికి వారాహి ప్రచార రథానికి కొండగట్టులో జనసేనాని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. బాల్కొండ మండలంలోని విత్తన దుకాణాలను వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలను సరైన సమయంలో అందించాలని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు రైతులకు విక్రయిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.